జగన్ పెట్టిన కేసులను జగన్మోహన్ రెడ్డి గారిపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ యాక్సిడెంట్లో మరణించిన మృతులను పరామర్శించడానికి వెళ్తే ప్రభుత్వం కుట్రపన్ని అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది. ఇది తీవ్రమైన అన్యాయం. అంటే ఈ రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రజాస్వామ్యం రచించినటువంటి హక్కులను కూడా కాలు రాస్తూ ఉన్నారు. ఈరోజు స్వేచ్ఛను కూడా హరించి వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన వేసినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గతంలో చింతమనేని ప్రభాకర్ ఒక ఎంఆర్ఓ పైన దాడి చేస్తే ఆ రోజు గుర్తు రాలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతిపక్షం పైన ఒక వైఖరి, అధికార పక్షం పైన ఒక వైఖరి అనేది సరైనటువంటి పందా కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాన్ని ఈరోజు అణగదొక్కడానికి, జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పోరాడేటువంటి పటిమని అణగదొక్కడానికి ఈరోజు కుట్రలో పండుతున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి విద్యార్థి లోకమంతా సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరి మొన్న ఉదయం పూట జరిగినటువంటి దివాకర్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో ఆ ఘటనలో 12 మంది మృతి చెందడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దివాకర్ ట్రావెల్స్ యజమాని దివాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఇంతవరకు కేసు అయితే లేదు. కానీ వాళ్ళు చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టడం ఎంత దారుణమైన అంశం. రాష్ట్రంలో ఇవాళ ఏ విధమైనటువంటి పాలన నడుతుందనేది రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం చూస్తున్నారు. ఇవాళ 12 మంది చనిపోతే అంతర్జాతీయ ఛానల్లో కూడా చూపిస్తుంటే ఇక్కడ ఉండేటువంటి కొన్ని మీడియాలో కూడా రాకపోవడం చాలా దారుణమైన అంశము. ఇలాంటి ఘటనలు ప్రజలు ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా చూస్తున్నటువంటి అంశాలు కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. పక్కనే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం దారుణం. ఏదైతే మృతులకి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చే వరకు వాళ్ళ మీద కేసు పెట్టి దివాకర్ ట్రావెల్స్ మూసివేసే దిశగా చేయాలని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఈ రోజున ధర్నా చేపట్టడం జరిగింది. నిన్న జరిగినటువంటి దివాకర్ ట్రావెల్స్ ప్రమాదంలో 11 మంది చనిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వచ్చి అక్కడ ఉన్నటువంటి డ్రైవరు మీరు పోస్ట్ మార్టం చేశారా లేదని అడిగితే ఫస్ట్ ఏమో చేశామన్నారు, తర్వాత ఏమో చేయకుండా శవాన్ని మూటగట్టి పంపే పరిస్థితుల్లో ఇది సరైన విధానం కాదు అని చెప్పేసి అక్కడున్న కలెక్టర్ గారిని, డాక్టర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే దానికి సంబంధించి ఆయన మీద కేసు కడతాం అనేది చాలా సిగ్గుసేటు. ఎందుకంటే రాష్ట్రం ఎప్పుడు చూసినా సరే కేసినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్లే ప్రమాదాలకు ఎందుకు గురవుతున్నాయి అంటే ఆ ట్రావెల్స్కి పర్మిట్ ఉండదు, ఆ బస్సులు నడిపే డ్రైవర్లకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, రోడ్ల మీద సరైనటువంటి డ్రైవింగ్ అనుభవం లేనటువంటి వాళ్ళకి ముందు పోయించి వాళ్ళు అప్పటికప్పుడు బస్సులు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది సరైన విధానం కాదని ప్రశ్నించినందుకు జేసీ దివాకర్ రెడ్డి మీద, జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కేసు కట్టాల్సింది పోయి ప్రతిపక్ష నేత మీద కేసు కడతాం అనేది ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయటం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఐఏఎస్ఎల్ సంఘం, ఐపీఎస్ఎల్ సంఘం అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకి చాలా అభిమానం ఉంది. అటువంటి సంఘాలను ప్రేరేపించి ఈరోజు ముఖ్యమంత్రి వెనకుండి ఆ సంఘాలను ప్రేరేపించి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వాళ్ళతో మాట్లాడించడం అనేది చాలా సిగ్గుచేటు చర్య. జేసీ బ్రదర్స్ మీద, దివాకర్ ట్రావెల్స్ మీద, కేసినేని ట్రావెల్స్ మీద ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగినటువంటి ప్రమాదాల మీద ఎంక్వైరీ చేసి ఈ ట్రావెల్స్లోనే ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయో నిజ నిర్ధారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ ట్రావెల్స్ గురించి, బస్సుల గురించి టీడీపీ ప్రభుత్వం వాళ్ళు అనేక విమర్శలు చేసేవాళ్ళు. ఈరోజు వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చేలాకే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి పర్మిట్లు లేనటువంటి బస్సులు నడిపి ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ప్రజల కోసం వచ్చి మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద పోస్ట్ మార్టం చేశారా లేదని అడిగితే ఆయన ఏదో దురుసుగా ప్రవర్తించినట్టు కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లు చిత్రీకరించి, వక్రీకరించి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి అండగా నిలబడి చనిపోయిన వాళ్ళకి ఆ బస్సుల నుంచి కానీ, జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ నుంచి కానీ ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు కడతాన్ని ప్రజాస్వామ్యవాదులు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి విభాగం నుండి మేము ఈ చర్యలు చాలా తీవ్రంగా ఖండిస్తాం.
ఇలాంటి కేసులు ఎన్ని కట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెనక మేము ఉంటాం కాబట్టి ఆయనకేమీ జరగదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.